పార్వతి సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క దారమల్లాపురంలో వెలిసి ఉన్న ఆ మహాదేవుడు మహాలింగాద్భుతం. ఇది ఉద్భవంగా అంటే భగవంతుని యొక్క సాక్షాత్కారం గత రెండు దశాబ్దాలు మొత్తం ఎప్పటి నుంచో పూర్వం నుంచి స్వయంభూగా వెలిసిన ఈ లింగం మరి ఇక్కడ వెలిసి ఉన్నారు. భగవంతుడు ఇక్కడ కొలిసిన వారికి కొంగు బంగారమే. ఇది 18 కొండల మీద అంటే నాగులకొండ పర్వతం మధ్యలో ఉంటుంది. ఈ 18 కొండల మధ్యలో ఈ శివలింగం ఎలపడం చాలా అరుదు. ఇక్కడ ఏమిటంటే ముఖ్యంగా ఇదే శివలింగాన్ని అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో కూడా ముస్లింలు పరిపాలించేటప్పుడు, నవాబులు పరిపాలించేటప్పుడు కూడా ఒక నవాబు ఔరంగజేబు టైంలో ఒక నవాబు కూడా ఖండించారు. అది నంది కూడా మా ఊళ్ళు కూడా రిపేర్ చేశారు. ఆ నందిని కూడా తల నరకడం జరిగింది అప్పుడు మసీదులు ఉన్నప్పుడు. అదే మసీదు దీని యొక్క ఆనవాళ్ళు కూడా అక్కడ మసీదు అనే గ్రామం ఉంది. ఆ మసీదు అనే గ్రామంలో కూడా వాళ్ళ ఆనవాళ్ళు కూడా సమాధుల ఆనవాళ్ళు కూడా ఉన్నవి. అప్పుడు అతి పూర్వంలోంచి ఉన్న ఈ గుడికి మనందరూ కూడా గత 19 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా కమిటీ వారందరూ కూడా ఏర్పడి ధార్మలాపురం వాసులు అలా కోపూరి చిన్న అలాగే సెక్రటరీ గారు బాలరాజు గారు ఈ ఆధ్వర్యంలో అందరూ కూడా మేము అడ్వైజ్గా ఉండి ఒక సలహాదారు మనం ఒక ఏర్పాటు చేసుకొని ఈ అన్నదాన కార్యక్రమం నడపడం జరుగుతోంది. కనీసం ఈ సంవత్సరం చాలా బాగా భక్తులు రావడం జరిగింది. ఆ భక్తి కోటికి ఈనాడు మరి గొల్లపల్లి గురు గారు కూడా ఇక్కడ అభిషేకాలు చేసి పంచామృతాలతో స్వామిని అలంకరించారు. కానీ ఈరోజు చాలా పవిత్రమైన రోజున ఈ కార్యక్రమం చాలా బాగుంది. ఈ బాగున్న కార్యక్రమానికి మా కమిటీ వారందరూ కూడా ఈ రోజున ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే అన్నదాన కార్యక్రమంలో ఎంత క్రౌడ్ ఉన్నా సరే అక్కడ ఉన్న అన్నదాన కమిటీ వాళ్ళు 2 కౌంటర్లుగా పెట్టి చాలా చక్కగా వాళ్ళ సంతోషంతో చాలా శాంతిగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. కనీసం ఇవాళ ఏదంటే 8,000 మంది వరకు భోజనం చేయడం జరిగింది. ఇంకా రేపు వస్తారు, ఎల్లుండి కూడా 3 రోజులు కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి అందరూ పాల్గొంటారని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం మీ యూట్యూబ్ ద్వారా తెలియజేసేదంటే ఈ మహత్తరమైన ఈ కార్యక్రమం అన్నవరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్నవరం సత్యనారాయణమూర్తికి కూడా వెళ్ళే ఈ పంపానది వాటర్ ఇక్కడి నుంచి వెళ్ళి దళదాలే ఆ పంపనదిలో వెళ్తుంది. ఆ పవిత్రమైన సత్యనారాయణమూర్తికి ఈ పంపనది ఈ నీరే అక్కడ గంగ స్నానం చేస్తారు. అంటే అంత పవిత్రమైన గంగ. ఆ గంగలోంచి ఈ గంగ ఆవెల్తిన గ్రామం ఉంది. ఆవెల్తి గ్రామంలో కూడా స్వయంభూగా వెలిసిన జలం. అక్కడ ఆవెల్తిలో గోమూలు మకం కదా, గోమూలు పొలం ఉందని ఆ పొలంలోంచే ఉద్భవిస్తూ ఉంటుంది ఆ జలధార. ఆ జలధార నుంచి ఇక్కడికి వచ్చి జగలవేరుతూ ఇక్కడికి వస్తుంది. ఇక్కడి నుంచి అన్నవరం పంపానదిలోకి వెళ్తుంది. ఆ పంపానదిలో కూడా ఎంతో సత్యనారాయణమూర్తి మరి కలియుగ దైవం బ్రహ్మ విష్ణుతో కలిగిన 3 రూపాలతో ఉన్నటువంటి మహాదేవుడికి మా గంగా జలంతో అక్కడ చక్ర స్నానం చేస్తున్నారు. ఇంకా మాకంటే అదృష్టంకి ఏం కావాలి, అదృష్టం కొద్ది మరి గంగా స్నానంలో అందరూ కూడా స్నానం చేస్తే చాలా పవిత్రంగా ఉంటుంది. ఈ పవిత్రమైన ఈ జలంలో స్నానం చేసిన వారికి అందరూ కూడా సర్వరోగంగా మనకు కాపాడుతుంది. అది అనుమానమే లేదు. హైదరాబాద్ నుంచి ఇంకా ఇతర దేశాలు కూడా రావడం జరిగింది. వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకి అనుభవాలు కూడా చెప్పడం జరిగింది. అనుభవం కూడా మా గురుగారు కూడా అనుభవం చెప్పారు. అది కూడా చెప్తారు. చెప్పండి గురుగారు.